హలో అండి, అందరికీ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. యాక్చువల్లీ ఈ వీడియో న్యూ ఇయర్ రోజు తీసిన వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. న్యూ ఇయర్ సందర్భంగా ఒక ప్లేస్ విజిట్ చేద్దామని ప్లాన్ చేసామండి. అదే మల్లారెడ్డి హెయిర్ సిటీ. లొకేషన్ వచ్చేసి మనకు షామీర్పేట్ వెళ్ళే రోడ్లో ఉంటుందండి. ఓఆర్ఆర్ ద్వారా వచ్చే వాళ్ళు ఎగ్జిట్ నెంబర్ 7 దగ్గర దిగిన తర్వాత షామీర్పేట్ వెళ్ళే రోడ్లో 10 to 15 minutes డ్రైవ్లో మనకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. షామీర్పేట్ లేక్ ఆనుకొని ఉంటుందండి ఈ వ్యూ పాయింట్. ఇక్కడ కనిపించేది ఎంట్రన్స్ ఆర్చ్ అండి, మల్లారెడ్డి హెయిర్ సిటీది. ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందో చూద్దాం. దీని పక్కనే మనకు పిస్తా హౌస్ హోటల్ ఉంటుంది. ఇలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకు ఫస్ట్ రైట్ సైడ్ లో కార్ పార్కింగ్ సంబంధించిన ప్లేస్ ఉందండి. లెఫ్ట్ సైడ్ లో మనకు బైక్ పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఇది మన ఎంట్రన్స్ లో వ్యూ ఎలా ఉంటుంది. ఇక్కడ బైక్ సంబంధించిన ప్లేసెస్ ఉంది, బైక్ పార్కింగ్. దాని తర్వాత మనకు గ్రీనరీ, చిన్న గ్రీనరీ ఇచ్చారు. ఒకసారి మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. చిన్న పార్క్ టైప్ ఇచ్చారండి. ఇది ఈవినింగ్ టైంలో బాగుంటుంది ఇక్కడ కూర్చోడానికి, ఫొటోస్ దిగడానికి. దీని తర్వాత మనకు రేసింగ్ సంబంధించిన ట్రాక్ అండి. ఇది చాలా పెద్దగా ఇచ్చారు ఈ ట్రాక్ మాత్రం. ఇక్కడ రేసింగ్ సంబంధించిన జాకెట్స్, హెల్మెట్స్ అవన్నీ ఇక్కడ ఇచ్చారండి. టికెట్స్ మాత్రం ముందర టెర్మినల్ దగ్గర తీసుకోవాలంట. ఈ ట్రాక్ మాత్రం చాలా పెద్దగా ఇచ్చారండి. ఇంకా రేసింగ్ స్టార్ట్ కాలేదు, అరేంజ్మెంట్స్ అని చేస్తున్నారు. స్టార్ట్ అయ్యాక ఒకసారి మీకు వీడియోలో చూపిస్తాను. మేము న్యూ ఇయర్ రోజు వచ్చాం కాబట్టి క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ ఉందండి. చాలా మంది వచ్చారు. ఇక్కడ కనిపించే టెర్మినల్లో అండి మనకి ఎంటర్ అవ్వడానికి బోర్డింగ్ పాస్ అండ్ రేసింగ్ సంబంధించిన టికెట్స్ అన్ని ఇక్కడ తీసుకోవాలి. రైట్ సైడ్ లో మనకు రైడింగ్ సంబంధించిన ఉన్నాయండి, కేమల్ రైడింగ్, హార్స్ రైడింగ్. మనం ఇలా లోపలికి ఎంటర్ కాగానే రైట్ సైడ్ లో మనం కూర్చోవడానికి చిన్న సిట్టింగ్ ఏరియా ఏర్పాటు చేశారు. అండ్ లెఫ్ట్ సైడ్ లో చిన్న స్టోర్ టైప్ ఉందండి. మిడిల్లో రిసెప్షన్ క్యాబిన్స్ ఇచ్చారు. క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది న్యూ ఇయర్ రోజు కాబట్టి. చిన్న మైనస్ ఏంటంటే అండి, మనము న్యూ ఇయర్ రోజు వచ్చాం కాబట్టి 1 day ముందు బుక్ చేసుకున్న వాళ్ళకి లోపలికి అలౌ చేస్తారంటే టికెట్స్ అన్ని ఫుల్ అయిపోయాయంట. చాలామంది చాలా లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా డిసప్పాయింటెడ్గా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మనకు కనిపించే వెహికల్ పికప్ డ్రాపింగ్కి యూజ్ చేస్తారండి. ఇది ఎవరైనా రావాల్సి ఉంటే 1 day ముందే టికెట్స్ బుక్ చేసుకోండి. ఇక్కడ పిల్లలు క్యామల్ రైడింగ్ అండ్ హార్స్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ప్రైజెస్ వచ్చేసి న్యూ ఇయర్ కాబట్టి ప్రైస్ హైక్ చేశారండి. పర్ హెడ్ 800 అంట, నార్మల్ టైంలో 500 ఉంటుంది. ఈ రేసింగ్ సంబంధించిన వెహికల్స్ అండి ఇక్కడ ఇచ్చారు. నాకు తెలిసి ఒక రేసింగ్ ఒక 10 to 15 minutes స్టార్ట్ చేస్తామని చెప్పారు. మనకి ఇక్కడ బయట నుంచి చూపిస్తున్నాను ఫ్లైట్ రెస్టారెంట్. హైదరాబాద్లోనే ఫస్ట్ ఫ్లైట్ రెస్టారెంట్ అండి. రేసింగ్ స్టార్ట్ అయిపోయిందండి. ఒకసారి మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ప్రైస్ వచ్చేసి 5 laps కి 350 అండి రేసింగ్కి.
స్టార్టింగ్ ప్రైస్ 350, 5 laps అంటే 5 రౌండ్కి ఇస్తారు. 350 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఒకవేళ మనకు ఎక్కువ కావాలంటే ఉన్నాయండి, 450, 500, 600 అలా ఉన్నాయి. స్టార్టింగ్ అయితే 350 5 రౌండ్స్కి. మనకు బ్యాక్ సైడ్ కనిపించేది సిఎంఆర్ కన్వెన్షన్ అండ్ పిస్తా హౌస్ హోటల్స్ అండి, బిల్డింగ్స్. దాని వెనకాలే మనకి ఇది ఎయిర్ సిటీ అనేది ఉంది. మనకి ఇప్పుడు కనిపించేది లేక్ వ్యూ రెస్టారెంట్ అండి. యాక్చువల్గా అది వెళ్దాం అనుకున్నాము, కాకపోతే 1299 ఫర్ హెడ్, 60 ఐటమ్స్ ఇస్తున్నారు. అన్లిమిటెడ్ బఫే, బట్ ఫ్లైట్లోకి ఎంట్రీ లేదు. అలానే మేము దాంట్లోకి వెళ్ళలేదు. యాక్చువల్లీ ఈ ఫ్లైట్ మనకు కేరళ నుంచి తెప్పించారంటండి. ఇది మన అక్కడ ఒక స్టాఫ్స్ని అడిగితే కేరళ నుంచి వచ్చిందండి, రియల్ ఫ్లైట్ అని చెప్పారు. యాక్చువల్లీ అది రియల్ ఫ్లైటే. ఎవరైనా ఎయిర్ సిటీకి రావాలనుకున్న వారు ఒక 1 డే ముందే టికెట్స్ బుక్ చేసుకోండి. చాలామంది ఇక్కడికి వచ్చి 300-400 కిలోమీటర్స్ వచ్చి చాలా డిసప్పాయింట్ అయ్యి బ్యాక్ వెళ్ళిపోతున్నారు. వీళ్ళది ఇన్స్టాగ్రామ్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయండి. ఒకసారి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేసి మీరు అందులో ఒక నెంబర్కి కాల్ చేసైనా బుక్ చేసుకో, ఇన్స్టాగ్రామ్ ద్వారా అయినా బుక్ చేసుకోవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే మనము 1 డే ముందే బుక్ చేసుకొని వద్దాము. నెక్స్ట్ టైం మీకు ఫుల్గా డీటెయిల్స్గా మీకు వీడియోలో చూపిస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ.